అందరికీ నమస్తే అండి. మీరు ఎవరైనా సరే గొర్రెల ఫామ్ మెయింటెనెన్స్ చేయాలనుకున్న వారు మీరు ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా మెయింటెనెన్స్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా మంచి లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మన తెలంగాణ పిల్ల. ఇది మరి అదేవిధంగా ఇది వచ్చేసి రాజస్థాన్ బ్రీడ్ అజ్మీర్. ఇది అజ్మీర్ బ్రీడ్. దీని తల్లి ఇది కనుక ఇది మనకు ఈ యొక్క డైరీ ఫామ్ మనము కరెక్ట్ మెయింటెనెన్స్ చేసినట్టయితే మనము ఖచ్చితంగా లాభాలలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చూడండి, కొంతమంది బెడ్ వేస్తే బాగుంటుంది అంటారు, కానీ నేను కింద బెడ్ వేసిన నా గొర్రెలు కూడా నేను సాయంత్రం కొద్దిగా చేతి మేతిస్తా, ఉదయం కొద్దిగా చేయి మేతిస్తా, మధ్యాహ్నం పూట ఒక 4 నుంచి 6 గంటల మధ్యన కొద్దిగా భూమి మీద మేపుతా. మినిమం నేను తక్కువ గొర్రెలతోటి ఇప్పుడు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేస్తున్నా. అదేవిధంగా నా దగ్గర ఒక 40 గొర్రెలు నేను తెచ్చిన. ఇప్పుడు నా దగ్గర ఒక 40 పిల్లలు ఉంటాయి, 40 గొర్రెలు ఉంటాయి. నేను పిల్లల్ని మినిమము ఒక 4 నెలల నుంచి 5 నెలల నుంచి 6 నెలల మధ్యలో అమ్మేసుకుంటా ఎక్కువ శాతం. అయితే నేను 4 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఎప్పుడైతే అమ్ముతానో ఖచ్చితంగా నేను ఇవేం చేస్తానంటే వీటిని మినిమము ఒక 8 నుంచి 9 వేల మధ్యలో అమ్ముతా. ఎక్కువ శాతం ఒక బ్రీడ్ మాత్రం నేను 4 నెలల నుంచి 5 నెలల మధ్యలో అమ్ముతా. ఒక బ్రీడ్ మాత్రం ఖచ్చితంగా బక్రీద్లో అమ్ముతా. బక్రీద్లో మనం ఎప్పుడైతే అమ్ముతానో నేను అమ్మే ప్రతి పిల్ల కూడా చూడండి, మీరు అవసరం ఉంటే నా గురించి రియాలిటీ తెలుసుకోండి, 12,000 నుంచి 13,000 మధ్యలో అమ్ముతా బక్రీద్కు. ఒక పొటేల్, ఒక సంవత్సరం పైన ఉండే పొటేల్. ఎందుకంటే మినిమము దాని వెయిట్ వచ్చేసి నా దగ్గర 18 కేజీలు వస్తుంది ఒక 1 ఇయర్లో, 1 ఇయర్ తర్వాత. ఎందుకంటే నేను చేతి మేత ఫీడు చాలా బాగిస్తా. ఇగో ఈ పొడేలు వచ్చేసి మనకు మినిమము ఇది ఒక సంవత్సరం పైన ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఇది ఈ పిల్ల పోయిన బక్రీద్కి చిన్న పిల్ల గొర్రెల. ఇప్పుడు చూడండి, అందువలన నేనేం చేస్తానంటే మనం ఇష్టపూర్వకంగా చేయాలి. కొంతమంది నాకు చాలా విమర్శలు చేస్తారు. ఇప్పుడు ఏం విమర్శలు చేస్తారంటే డైరీ ఫాము మనం గొర్రెల షీప్ మెయింటెనెన్స్ చేసినప్పుడు మీరు తప్పు చెప్తారు సార్, 2 నెలల పిల్ల అంత వెయిట్ రాదు, కాకపోతే 3 నెలల పిల్ల అంత వెయిట్ రాదు అని చెప్తారు. మనం చేయి మేత ఖచ్చితంగా గొర్రెలకు అందించాలి. చేతి మేత ఎప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేస్తున్నాను సార్ అంటే మీకు నేను కందిచున్ని కొద్దిగా పత్తి కల్లి కొంచెం గోధుమ పౌడరు కొద్దిగా నేను బైపాస్ ప్రోటీన్ కలిపి ఈ గొర్రెలకు చేతి మేత సాయంకాలం కొద్దిగా అందిస్తా. దాని తర్వాత కొద్దిగా సూపర్ నేపియర్ కట్ చేసి ఎండాకాలంలో అందిస్తా. మరీ ఎండాకాలంలో మరీ మేత బయట లేనప్పుడు కొద్దిగా నేను సైలేజీ కుట్టిని ఖచ్చితంగా గొర్రెలకు కొద్దిగా ఫీడు ఇవ్వడం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, మీరు ఇష్టపూర్వకంగా మెయింటెనెన్స్ చేయండి డైరీ ఫాము. ఖచ్చితంగా డైరీ ఫామ్లో ఇప్పుడు మన ఆవుల షెడ్ కంటే కూడా గొర్రెల షెడ్లల్లో లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడో ఒకసారి షీప్ ఫామ్లో మనకు ఖచ్చితంగా మరీ ఎక్కువ నష్టాలు కాకుండా కొద్దిగా గొప్ప ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. ఆ షీప్ ఫామ్ కరెక్ట్ మనకు హై లెవెల్లో దూసుకుపోయిన